బనకచర్ల వివాదం కొనసాగుతూ ఉంది. నీటి ప్రాజెక్టులనే రాజకీయ అస్తిత్వంగా మరొకసారి మార్చుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందంటూ ముఖ్యమంత్రి ఢిల్లీలో వ్యాఖ్యానించారు. 2016లోనే బనకచెర్లకు బీజం పడితే లీగల్గా ఎందుకు అడ్డుకోలేకపోయారు, కోర్టుల వరకు ఎందుకు అడ్డుకోలేకపోయారు వెళ్ళి అనేటువంటిది, భేషజాలు లేవు, బేసిన్లు లేవు. ఈ మాట అన్నది కేసీఆర్ కాదా అనేటువంటిది డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉన్నారు, మాట్లాడదాం. భేషజాలు లేవు, బేసిన్లు లేవు, రాయలసీమ రత్నాలసీమగా మారాలి, మిగులు జలాలు వాడుకుంటే తప్పేంటి, ఈ మాట అన్నది కేసీఆర్ కాదా అనేటువంటిది రేవంత్ రెడ్డి రేపు 23లో కూడా 23 తారీఖు నాడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం బనకచర్ల పైన అనేటువంటి ముఖ్యమంత్రి. ఇప్పుడు విద్య అన్న ఉండాలా, విఘ్నత అన్న ఉండాలా, విచక్షణ ఉండాలా, ఈ మూడన్న ఉండాలా. ఈ మూడు లేకుంటే ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు ఎంతసేపటికి రామకోటి రాసినట్టుగా కేసీఆర్ అని చెప్పని కేసీఆర్ను బదనాం చేయడం కోసమే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా అనుకుంటే ఆయనంత మూర్ఖుడు ఇంకొకటి లేడు. అహల్మంద్కు ఇషారా కాఫీయే. కేసీఆర్ గారు రాయలసీమ రత్నాలసీమ కావాలన్నాడు. రేవంత్ రెడ్డి రాయలసీమ రత్నాలసీమ కావద్దు ఎండిపోవాలంటున్నాడా చెప్పమని చెప్పు. మరి రేవంత్ రెడ్డి రాయలసీమ ఎండిపోవాలంటున్నాడా చెప్పమని చెప్పండి. లేదు 3000 టీఎంసీలు గోదావరిలోనే కలిసిపోవాలా అని చెప్పనేది రేవంత్ రెడ్డి సిద్ధాంతమా, కాంగ్రెస్ ప్రభుత్వ సిద్ధాంతమా చెప్పమనండి. ఎందుకు చిల్లర మాటలు మాట్లాడాలా? సెలెక్టివ్గా కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలను అశ్వత్థామ హత కుందరహ అన్నట్టుగా ఇవాళ ఆయన అన్నటువంటి ఒక మాటలేంటి, ఆ మాటల వెనుక ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏంటి, పూర్తి మాటలు ఏంటి అనేటువంటివి సెలెక్టివ్గా నీకు నచ్చినటువంటి మాత్రమే ప్రజల ముందు పెట్టి ఆయన ఏదో కేసీఆర్ గారిని దోషిగా నిలబెడితే దోషి అయిపోతాడా జలం విషయంలో? భారతదేశాన్ని తెలంగాణను భారతదేశంలో తలమానికంగా తీర్చిదిద్ది 30 లక్షల టన్నులు ఉన్నటువంటి ఒక ప్యాడీ ప్రొడక్షన్ను 1,60,00,000కు తీర్చిదిద్ది దాదాపు 86-87% కల్టివబుల్ ల్యాండ్ను కంప్లీట్ ఇరిగేటెడ్ ల్యాండ్గా తీర్చిదిద్దినటువంటి నేషనల్ యావరేజ్ ఇస్ 57%, బట్ ఈ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ టు 87% తెలంగాణ. గంట పెద్ద మనిషిని పట్టుకొచ్చి కాళేశ్వరం కడితే నేరం అయిపోయాయి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కడితే నేరం అయిపోయాయి, సీతారామ ప్రాజెక్టు కడితే నేరం అయిపోయాయి, భక్త రామదాస్ కడితే నేరం అయిపోయాయి, అసలు మిషన్ కాకతీయ కడితే నేరం అయిపోయాయి. ఏం కేసీఆర్ చేస్తే అది నేరం అంటే మరి నువ్వేం చేస్తాను, నువ్వేం వెలగబెడుతున్నావు చెప్పు, నాకు అర్థం కావట్లా. ఎంతసేపటికి బట్టగాల్చి మీద వేయటం తప్ప. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా 2 మాటలు చెప్పినారు 2016లో మీరు అంటున్నటువంటి ఒక మీటింగ్లో. ఏదైతే 3000 టీఎంసీ వాటర్ ఏదైతే ఉందో అది ఇవాళ గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. వాటిని ఇరు రాష్ట్రాలు కూడా సమతుల్యమైనటువంటి ఒక వాటాలో వాడుకుంటే అవి ప్రజలకు ఉపయోగపడుతుంది, ఇరు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్తూనే ఆయన ఇంకొక మాట చెప్తూనే ఏమన్నారు అంటే, ఏవైనా వాటర్ డైవర్షన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డట్టయితే తెలంగాణ ప్రభుత్వ పర్మిషన్ తీసుకున్న తర్వాత, కాన్సెంట్ ఉన్న తర్వాత మాత్రమే చేయాలని చెప్పిండ్రు. ఇంకొక ముఖ్యమైన మాట ఏం చెప్పిండ్రు అంటే, ఆ డైవర్షన్ కూడా శ్రీశైలం, గోదావరి జలాలు శ్రీశైలం, నాగార్జున సాగర్, తద్వారా రాయలసీమకు పోయే విధంగా ఒక డైవర్షన్కు వెసులుబాటు ఉంటుంది అని చెప్పని ఆయన సూచన చేసినారు. ఇవేవి రేవంత్ రెడ్డికి వినబడవు. ఎంతసేపటికి రాయలసీమ రత్నాలసీమ చేసిండు, మరి రాయలసీమని రేవంత్ రెడ్డి రత్నాలసీమ కాదు ఎండుసీమ చేస్తా అని చెప్పండి. బుద్ధి ఉండాలండి పెద్ద కుర్చీలో కూర్చున్న వాళ్లకు. ఇది ఒక దిస్ ఇస్ నాట్ పాలిటిక్స్, దిస్ ఇస్ అబౌట్ ప్రజల యొక్క జీవితాలతో ముడిపడ్డటువంటి శాశ్వతమైనటువంటి ఒక లాభం నష్టం కలగజేసేటువంటి ఒక పెద్ద చర్య. బనకచెర్ల ప్రాజెక్ట్ అనేటువంటిది ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ది వాటర్ షేర్ ఆఫ్ తెలంగాణ ఇన్ గోదావరి రివర్ పర్మనెంట్లీ. గంత పెద్ద ప్రాజెక్ట్ సంబంధించిన ఒక ప్రస్తావన జరుగుతూ ఉంటే మూర్ఖంగా నరేంద్ర మోడీ చేతిలో ఉన్నాడు కదా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్ట్ని కట్టాలని ఒక ప్రయత్నం చేస్తూ టెండర్లు పిలిచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పైన దాడి చేస్తాడా, లేదు కేసీఆర్ గారు లాంటి పెద్ద మనిషితో సలహాలు సహకారం తీసుకొని కేంద్రంతో ఎట్లా కొట్టాడాలని చెప్పనంటాడా? బుద్ధి ఉండాలంటే ఏమన్నా. నరేంద్ర మోడీ గారు బడేబాయ్, ఆయనను మెప్పియాలా. చంద్రబాబు నాయుడు గారు గురువు గారు, ఆయనకు నొప్పియొద్దు, ఆయనను మెప్పియాలని ఈయనను నొప్పియొద్దని చెప్పని నువ్వు తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొడతా అంటే ఎట్లా? తప్పనిసరిగా రేవంత్ రెడ్డి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు.
16 నుండి మొదలుకుంటే పర్యాయాలు హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, చాలా సందర్భాలలో ఈ ఇల్లీగల్ వాటర్ షేరింగ్ ఉండకూడదని చెప్పని, తర్వాత రివర్ వాటర్ యూటిలైజేషన్ అప్రాప్రియేట్గా ఉండాలని చెప్పని కేసీఆర్ గారు కొట్లాడితే రేవంత్ రెడ్డి ఏం అడాసిటీ అండి, నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన తెలంగాణ జలాలు ఏమని ఆయన తాత జాగిరా? ముఖ్యమంత్రి నేను చెప్తానండి. కేసీఆర్ గారు గోదావరిలో 3000 టీఎంసీ ఏదైతే వృధాగా కలిసిపోతుందో దాంట్లో 65% షేర్ అంటే 1950 టీఎంసీ. అది కాకుండా 960 ఆడ్ టీఎంసీ అంటే దగ్గర 3000 టీఎంసీ వాటర్ గోదావరి జలాలు నాకు కావాలని చెప్పని కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నాకు 1000 టీఎంసీలు ఇస్తే చాలు అని చెప్పని ఇదేదో తెలంగాణ ఏదో ఎంగిలి మెతుకులకు సరిపోతుంది అన్నట్టుగా 1000 ఎక్కడ 500 కృష్ణాలో 1000 గోదావరిలో ఇస్తే సరిపోతుంది, తర్వాత ఏమన్నా కట్టుకోవచ్చు అని చెప్పని ఒక క్యాజువల్ లూజ్ క్యానన్ మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే 3000 టీఎంసీ కావాలన్నాడు గొప్పోడా, లేకపోతే 1000 టీఎంసీలు చంద్రబాబు నాయుడు ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు ఇస్తే సరిపోతుంది అన్నాడు గొప్పోడా? ఎవరు గొప్పోడు చెప్పండి? ఏం అర్థం ఉండి మాట్లాడాలండి? ఇంకా మళ్ళీ తగుదనమ్మా అని చెప్పని కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. నిన్న ఢిల్లీ వేదికగానే ఢిల్లీ పర్యటనలో భాగంగా జల వివాదాలు రాష్ట్రం మధ్యలో ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని లైఫ్ లైన్గా మార్చుకుంటుంది బీఆర్ఎస్. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నం చేస్తూ ఉందండి. మోడీకి చంద్రబాబు నాయుడు అవసరము, తర్వాత చంద్రబాబుకు గోదావరి ముఖ్యం అని చెప్పని. నీకేది ముఖ్యం రేవంత్ రెడ్డి గారు చెప్పండి? ఆయనకేమో చంద్రబాబు కావాలా, చంద్రబాబుకేమో గోదావరి కావాలా, నీకేమో వీళ్ళిద్దరి ప్రాపకం కావాలా? నీకేమో యూ వాంట్ టు బి ఏ రాము ఈజ్ అ గుడ్ బాయ్, రేవంత్ ఈజ్ అ గుడ్ బాయ్ టు చంద్రబాబు నాయుడు, గుడ్ బాయ్ టు నరేంద్ర మోడీ. నీకు అది కావాలా? మరి నువ్వు గుడ్ బాయ్ అయితే కావచ్చు, కానీ మరి మాకేం గుడ్డు, మా తెలంగాణ ప్రజలకేం గుడ్డు? నీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, తెలంగాణ నీళ్ల నిధులు నియామకాలతో జరిగిన పోరాటంతో నీకు సంబంధం లేదు. ఎట్లా కేసీఆర్ గారు కష్టపడి ఒక భగీరథుడు లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, లేకపోతే సీతారామ కావచ్చు, భక్తరామదాస్ కావచ్చు, ఇటువంటి అద్భుతమైన ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, ఇట్లా మొత్తం తెలంగాణను సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన ఒక ఘనత అక్కడ ఉంటే నీకు అతిగతి లేదు. మోడీకి అది కావాలా, చంద్రబాబుకి ఇది కావాలా, మరి నీకేం కావాలా? వాళ్ళిద్దరు మెప్పు కావాలని నువ్వు కోరుకుంటున్నావు. అందుకే బనకచెర్ల ప్రాజెక్టు కడతా ఉంటే మొద్దు నిద్ర కుంభకర్ణ నిద్ర నువ్వు ఇవాళ లేచినావు. నువ్వు ఒకవేళ గనక బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్లు పెట్టకముందో ఎర్రజెండా పట్టుకొని హరీష్ రావు గారు లాంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి దాని పట్ల నినాదాలు ఇవ్వకముందే నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటే నువ్వు మొగోడివి, నీకు బాధ్యత ఉన్నట్టు. నువ్వు ఆ క్యాబినెట్ మీటింగ్ కూడా పెడితివి, ఎంపీల మీటింగ్ అని పెట్టినావు. ఆ ఎంపీల మీటింగ్లో మా రవిచంద్ర గారే ఆగమాగం చేసి పెట్టిండు, ఆయనకే సమాధానం చెప్పవైతే నువ్వు. అంటే కేవలం ఒక రాజకీయ సార్, వెన్ ఇట్ కమ్స్ టు ఎ పబ్లిక్ పాలసీ, వెన్ ఇట్ కమ్స్ టు ఏ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్, పాలిటిక్స్ను పక్కన పెట్టాలి. కానీ రేవంత్ రెడ్డి దురదృష్టం ఏంటంటే ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అన్నట్టుగా ఆయన ఇంకా కూడా పీసీసీ అధ్యక్షుడు, అది కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా అనుకుంటున్నాడు, కానీ అధికార పక్షంలో ఉన్నాడు. ఆయనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని ధర్మం ఆయన నిర్వర్తించవలసిన అవసరం ఉందనేటువంటి ఒక విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళ కేసీఆర్ గారి పైన దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నాడు. సెక్షన్ 3 పట్టుకొచ్చింది కేసీఆర్ గారు. తర్వాత కృష్ణా జలాలలో 50-50 వాటర్ రేషియో ఉండాలా అని చెప్పని దాదాపు 768 టీఎంసీ వాటర్ కావాలని చెప్పని కొట్లాడింది కేసీఆర్ గారు. లేఖల మీద లేఖలు రాసి సెక్షన్ 3 పట్టుకొచ్చింది కేసీఆర్ గారు. 3000 టీఎంసీని అందరం వాడుకుందాం, ప్రాపర్గా వాడుకుందాం అని చెప్పింది కేసీఆర్ గారు. ఇంత పెద్ద ఎత్తున నీళ్ల కోసం ఆయన కొట్లాడితే ఇలా రేవంత్ రెడ్డి వచ్చి హరీష్ రావు గారు పొడుగున్నాడని, ఆయన పొట్టిగున్నాడని ఈ పొడుగు పొట్ల పంచాయతీ పెట్టి అంతే చిల్లర మల్లరా ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా ఏమన్నా అన్నారు, ఇప్పుడు మీరు మోడీని బాబును ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రాప కోసం అని బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తూ ఉంది. సో దీంట్లో చర్చలకు సిద్ధం, వివాదాలకు దూరం, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో నేను చర్చలకు సిద్ధంగా ఉన్నానటువంటి స్టేట్మెంట్. ఈ చర్చల రూపంలో కూడా మీరు అంటే ఏమన్నా మతలబు ఉందనుకుంటారు సార్? ఇందులో ఒక విషయం అండి, చర్చలు ఎప్పుడు చేయాలా? ప్రతిపాదన ఉన్నప్పుడు చర్చలు చేయాలా? ప్రోగ్రెస్ ఉన్నది, ప్రాజెక్ట్ ప్రోగ్రెస్కి వచ్చేసింది, వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున టెండర్లు పిలిచే కార్యక్రమంలో పడ్డారు. అంటే న్యాయపరంగా అంటే ఫస్ట్ లీగల్గా నువ్వు ఇవాళ క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్లో చంద్రబాబు నాయుడుతో చర్చల గురించి నిర్ణయం తీసుకుంటామని మాట్లాడుతున్నారు. క్యాబినెట్ మీటింగ్ కూడా అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, లేకపోతే ఇంకా కంపెనీ ఎంబడున్న వాళ్ళందరిని ఎంబడబెట్టుకొని ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి, జలశక్తి మంత్రి దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి.
instead of fighting with the government of India, which is permitting Andhra Pradesh to construct the Banakacharla project, you are saying, I want to have a dialogue with Chandrababu Naidu. Chandrababu Naidu he is indulging in a brazen conspiracy of diverting Godavari water to Penna basin. నువ్వు ఆ ప్రాజెక్ట్ని ఎట్లా కట్టనిస్తావు? ఈయనేమో కడుతున్నాడు, కట్టనిస్తాడేమో నరేంద్ర మోడీ, కట్టిటాయనేమో చంద్రబాబు నాయుడు. నువ్వేమంటున్నావు? కట్టనిస్తావు, వదిలిపెడుతున్నావు, కట్టిటాయన దగ్గర పోయి నేను చర్చలు చేస్తా అంటున్నావు. కట్టనిచ్చిన దగ్గర పో, మూలం ఉంది కదా అక్కడ పో మాట్లాడు. ఎందుకు బీజేపీతో కొట్లాడతలేవు నువ్వు? పో నరేంద్ర మోడీ దగ్గర పోయి కూర్చొని, ఢిల్లీలో కూర్చొని ఈ ప్రాజెక్ట్ కట్టడానికి వీలు లేదు, జంతర్ మంతర్ దగ్గర పోయి దొంగ దీక్ష చేసినావు కదా కులగణన పేరు మీద. అవసరం అయితే చట్టపరంగా ముందుకు పోతామంటారు. అంటే ఇప్పుడు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా చట్టపరంగా. చట్టపరంగా పోతావా, లేకపోతే నరేంద్ర మోడీ పైన దండయాత్ర చేస్తావా? ఢిల్లీలో జలశక్తి మంత్రి దగ్గర, సిడబ్ల్యూసీ దగ్గర దీక్షలు చేస్తావో మాకు తెలియదు. ఇవాళ తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటం కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషివి నువ్వు. ఆ కుర్చీని కూర్చున్నంత కాలం నీకు నైతిక బాధ్యత ఉన్నది, సాధికారత ఉన్నది. నువ్వు ఇవాళ కట్టేటోడితో చర్చలు కాదు చేయవలసింది, కట్టడానికి పర్మిషన్ ఇస్తున్నోడితో కొట్లాడాలా. పోయి బీజేపీతో కొట్లాడు. ఎగ్జాక్ట్లీ. బీజేపీ అంశం వస్తే దాసోజు శ్రవణ్ గారు, కిషన్ రెడ్డి కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతుడు, ఏది చెప్పమంటే అది చదువుతాడు. సో మిమ్మల్ని కూడా బీఆర్ఎస్ బీజేపీకి అటాచ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఇదే విషయంలో, బంకచర్ల విషయంలో. సార్ ఇక ప్రజలందరికీ తెలుసు సార్, బీజేపీ వాళ్ళు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డిని పెద్ద ఎత్తున విమర్శలు చేయంగా చూసినరా మీరు? అమృత్ స్కామ్ గురించి మాట్లాడరు, పాలమూరు రంగారెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్ గురించి మాట్లాడరు, తర్వాత ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని అంటారు, ఒక కేసులు పెట్టరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన సిబిఐ రైడ్లు అవుతాయి, ఈడీ రైడ్లు అవుతాయి, లక్షల కోట్ల రూపాయలు దొరికినాయి అంటారు, అవి ఎక్కడ పోయినాయి ఇంతవరకు తెలియదు. రేవంత్ రెడ్డి పైన సిబిఐ ఈడీ రైడ్ కేసు ఏమైందో తెలియదు. రేవంత్ రెడ్డి పైన బీజేపీ వాళ్ళు వీడియో మార్ఫింగ్ కేసు ఢిల్లీలో పెట్టినరు, ఆ కేసు ఏమైందో తెలియదు. మొత్తానికి ఇవాళ రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటిది, అక్రమానికి అవినీతికి ప్రొటెక్ట్ చేస్తున్నటువంటిది బీజేపీ. వాళ్ళ బడే భాయ్ చోటే భాయ్ ఇద్దరు ఇవాళ అటు మై ఆప్కు మదత్ కరుంగా తుమ్ మేరకు మదత్ కరో అని చెప్పని ఒకళ్ళకొకళ్ళు ఇవాళ యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అన్నట్టు పనిచేస్తున్నారు. పని కట్టుకొని కేసీఆర్ గారు ఎవరితో కలవడండి, ఒక్క తెలంగాణ ప్రజలతో కలుస్తారు. ఆయనకు తెలంగాణ ప్రజల హితం ముఖ్యం. తెలంగాణ నీళ్లలో ఒక చుక్క నీళ్లు కనుక ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా రేవంత్ రెడ్డి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తే కట్టెబట్టుకొని నిలబడి కొట్లాడతాడు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. రైట్. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు కాదు చేయాల్సింది, కట్టనిచ్చేటువంటి అనుమతులు ఇస్తూ సహాయం చేస్తున్నటువంటి కేంద్రం దగ్గర పంచాయతీ తేల్చుకోవాలి. ఇప్పుడు బాబు మోదీ దగ్గర మెప్పు కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నాడు, తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ నిలబడ్డాడు, అందరికీ తెలిసిన ఎవరిని కలవాల్సిన అవసరం లేదన్నటువంటిది ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిన్న సీఎం మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆర్టీవీతో. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.